ఏలుచు ఉన్నవాడ నీవేగా. మహిమగల వాక్య కాంతిని పైన ప్రసరింపజేసి మహిమగల వాక్య కాంతిని మా పైన ప్రసరింపజేసి ఈ సత్యము చూపించి సత్యముతో ఈ సాక్షులుగా మము నిలిపి ఈ సత్యము చూపించి సత్యముతో మము నింపి ఈ సాక్షులుగా మము నిలిపి అధికమైన ఆనందం మా హృదిలో నింపిన అధికమైన ఆనందం మా హృదిలో నింపిన అనంత విశ్వాసం తేలేటి నాయక శ్రీ యేసు నాయక నన్ను కూడా ఏలుచు ఉన్నవాడ నీవేగా. ఎరుగకున్నను నీ దయను మాయందు చూపి మేము నిన్ను ఎరుగకున్నను నీ దయను మాయందు చూపి మా తోడుగా నీ ఉండి మా నీడగా నీ ఉండి శోధన బాధలు బాపి మా తోడుగా నీ ఉండి మా నీడగా నీ ఉండి మా శోధన బాధలు బాపి అధికమైన ఆదరణ మా బ్రతుకులు నింపిన అధికమైన ఆదరణ మా బ్రతుకులు నింపిన అనంత విశ్వ సామ్రాజ్యం ఏలేటి నాయక శ్రీ యేసు నాయక నన్ను కూడా ఏలుచు ఉన్నవాడ నీవేగా.
సామ్రాజ్యం ఏలేటి నాయక శ్రీ యేసు నాయక నన్ను కూడా ఏలుచు ఉన్నవాడ నీవుగా యుగ సమాప్తి వరకు మాతో ఉండునని అన్నావు యుగ సమాప్తి వరకు మాతో ఉండునని అన్నావు నిరంతరం తోడై నడిపించుచున్నా నిరంతరం తోడై నడిపించుచున్నా అనంత విశ్వ సామ్రాజ్యం నాయక శ్రీ యేసు నాయక నన్ను కూడా ఏలుచు ఉన్నవాడ నీవేగా అనంత విశ్వ సామ్రాజ్యం ఏలేటి నాయక శ్రీ యేసు నాయక నన్ను కూడా ఏలుచు ఉన్నవాడ నీవేగా. హల్లెలూయా హల్లెలూయా. త్రియేక దేవునికి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు చిన్న కార్యక్రమం మన మధ్య ఫ్రాన్సిస్ పాస్టర్ గారు నిర్వహించాలని ఆశించారు. మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారిని సన్మానించాలని వారి కోరిక మేరకు అయిపోయిన తర్వాత సరే దేవుని స్తోత్రం. సమయం అయ్యగారికి అప్పచెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచుడి అన్నాడు పౌలు. ఎంచాలంతే, సన్మానించదు. మనసులో అనుకోవాలంతే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినము చాలా సుదినము, చాలా సంతోషకరమైన దినం. ఈ ఊరి పేరు సీతారాంపురం కదా, కానీ ఇక్కడ ప్రారంభంలో మందిరం కట్టించి సేవ ప్రారంభించింది కట్టా ప్రసాదరావు గారు, ప్రియ తమ్ముడు నాకు. ఆయన పేరు ఎందుకు ఇంటి పేరులాగా కట్టబోయి అన్నేరావుపేట ప్రసాద్ అని మొత్తం అగాపే సంఘాలు మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది. కట్టా ప్రసాదరావు గారు అంటే గుర్తుపట్ట, అన్నేరావుపేట ప్రసాద్ అంటే ఓ అన్నయ్య తెలుసు, అందరికీ తెలుసు, వేల మందికి తెలుసు. మరి ఎందుకు వచ్చిందో అన్నేరావుపేట, దాని హ్యామ్లెట్, దానికి అటాచ్డ్ విలేజ్ ఇది. సరే, ఏదేమైనా ఈ సీతారాంపురం గ్రామంలో చాలా ఏళ్ల కిందట సేవ ప్రారంభించి ప్రసాద్ మళ్ళీ సేవా భారాన్ని బట్టి బందరు ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు తమ్ముడు ఫ్రాన్సిస్ నా ముందు ఎప్పుడు మౌనంగా ఉండేవాడు, అసలు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడు, సైలెంట్. తర్వాత ఫ్రాన్సిస్ సేవ చేస్తాడు, అభిషేకం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎప్పుడు మాట్లాడాడు, ఎలా వాక్యం చెప్తాడు, ఎలా సేవ చేస్తాడని అనుకున్నాను నేను. కానీ ప్రసాద్ కంటే గట్టిగానే మాట్లాడతాడు. తర్వాత తెలిసింది, వద్దులే నాన్న, వద్దు బేట, పెంతకోస్తున్నాడు మేడగదిలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని మరి పైనుంచి రాలేదు కానీ ఆ కూరల్లోంచి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్వాలేదు, కాస్త చెమటలు పట్టనియండి, పర్వాలేదు. మరీ అంత సుఖమైతే అలాగా అది తీసేసేయండి. ఆదా మీద పొదల మాటను దాక్కున్నట్టుంది, తీసేసేయండి.
మీరు అడిగేటట్టున్నారు, పాస్టర్ గారు మీరు ఎక్కడ అంటే నేను ఇక్కడ దాక్కున్నానని చెప్పాల్సి వచ్చేటట్టుంది. చాలా సంతోషం. మరి ఫ్రాన్సిస్ తమ్ముడికి సేవ అప్పగించిన తర్వాత చాలా కష్టపడ్డాడు, సేవ నిలబెట్టేశాడు, అనేక మంది రక్షణ పొందారు, సంఘం బలపడింది. మరి నేను అనుకున్న అంచనాలకు మించి ఫ్రాన్సిస్ సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ప్రసాద్ ఉన్న ఫ్రాన్సిస్ గారున్న ఏకరీతిగా అందరూ సహకరించారు, ప్రేమగా కలిసిమెలిసి ఉన్నారు. మీకు అందరికీ దైవాశీస్సులు. మీరందరూ కలిసి దేవుని సత్యాన్ని నిలబెట్టారు కాబట్టి దేవుని రాజ్యంలో మీకున్న బహుమానం చాలా గొప్పది. మనం కలిసి ఉండడం వల్ల ఒక సత్యాన్ని ఎత్తిపట్టాం, మనం ఒక బోధను ఎత్తిపట్టాం, ఒక ఆలోచన విధానాన్ని మనం ఎత్తిపట్టాం. దానికి దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడు. మనం ఒక సంఘముగా కలిసి ప్రేమలో ఏకమై అనేక సంవత్సరాల పాటు ఒక సహవాసంలో కలిసి ఉన్న దాని యొక్క ఫలితం ఏంటంటే ఈ సమాజంలో ఒక బోధ నిలబడిపోతుంది. ఆ బోధను ఇంకెలా కూడా నిలబెట్టలేం మనం. ఒక బోధను నమ్మేవారు కొద్దిమంది ఏకీభవించి ఒకచోట కూడుకొని ఆరాధించుకొని మేము నమ్మింది ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉంది, మేము దానికి బద్ధులం అనే మౌన సాక్ష్యంతో కొన్ని దశాబ్దాలు కలిసి నిలబడడం బట్టి ప్రపంచం ఈ బోధను గుర్తిస్తుంది. సత్యానికి స్తంభం అంటే అదే. ఈ సీతారాంపురమా పురమేనా? సీతారాంపురంలోని సంఘం నిజంగానే సత్యానికి స్తంభంగా నిలబడింది. మీకందరికీ కూడా దైవాశీస్సులు ప్రియులారా. అలాగే నేను ప్రవేశిస్తున్నప్పుడు నన్ను ఘనంగా స్వాగతించారు, చేర్చుకున్నారు, ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో చాలా గౌరవించారు. మీకందరికీ కూడా దైవాశీస్సులు. మరి ఓఫీర్ గారికి మరీ ఇంత ఘనంగా స్వాగతం చెప్పడం ఏంటి అని బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఓటు వాళ్ళకే, నేను వారితోనే ఏకీభవిస్తున్నాను. అలాగ మీరు బాధపడడం చాలా న్యాయము, నేను కూడా మీ పక్షమే. కానీ మరి ఏం చేద్దాం, వీడు వద్దంటే వింటం లేదు. కాబట్టి నాకు సన్మానం జరుగుతున్నందుకు బాధపడ్డోళ్ళు నేను కలిసి ఇంకో మీటింగ్ పెట్టుకొని కలిసి బాధపడదాం, అప్పుడు కూడా మనకు క్షేమాభివృద్ధిగా ఉంటుంది. అలా బాధపడ్డామంటే నాకు ఫోన్ చేయండి, మనం ఓ మీటింగ్ ప్లాన్ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీతారాంపురం చాలా తెలివైన వాళ్ళండి. ఏదన్నా జోక్ వేసాను అనుకోండి, నేను కంప్లీట్ చేయకముందే పేలుద్ది ఇక్కడ. అందులో అందరికంటే ముందు పిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళు నవ్వుతారు. చాలా సంతోషం. మరి ప్రియులారా, అనేక సంవత్సరాలుగా అసలు రెస్ట్ అనేది లేదు. ఇప్పుడు 1 సంవత్సరం నుండి అసలు నేను పడుకోకుండా, నిద్రపోకుండా ఉన్నాను. రాత్రి తెల్లవారులో ప్రార్థన, తెల్లవారగానే మళ్ళీ లోకల్ పరిచర్య, పొద్దుగుంకిందంటే అమెరికా నుండి విదేశాల నుండి ఫోన్ కాల్స్, కౌన్సిలింగ్, ప్రార్థన, వాక్య పరిచర్య. దాదాపు నా టైం అంతా మీరు ఎప్పుడు లైవ్లో జూమ్లో ఉంటాం, మీరు చూస్తూనే ఉండొచ్చు. అందుకే ఇక నన్ను చూసి నమ్మలేక చాలామంది అసలు నువ్వు మనిషివా భూతానివా అని అంటున్నారు. మొన్న ఈ మధ్య నాకు సర్జరీ అయింది, 2 సర్జరీలు అయినాయి. చచ్చిపోయేవాడిని దేవుడు బ్రతికించాడు. అదొక అద్భుతమైన సాక్ష్యం. దేవుడు ఉన్నాడు, ప్రార్థనలు వింటున్నాడు, జవాబు ఇస్తున్నాడు అనటానికి తిరుగులేని సాక్ష్యం డిసెంబర్లో నాకు జరిగినటువంటి స్వస్థత. దేవుడు ఉన్నాడు అని ఒక తిరుగులేని నిరూపణ. 23వ తారీఖు డిసెంబర్ నాకు సెకండ్ సర్జరీ జరిగింది, 10 రోజుల తేడాతో. 3 నెలలు కదలకుండా పడుకొని ఉండాలి.
గదికి అటాచ్డ్గా బాత్రూమ్ ఉండాలి. బాత్రూమ్ అవసరమైతే ఒక 2 అడుగులు వేస్తే బాత్రూమ్ వచ్చారు, అంత దగ్గరగా ఉండాలి. మళ్ళీ 2 అడుగులు వేసి పడక మీదకి రావాలి. అంతకు మించి అసలు కదలటానికి వీల్లేదు. 3 నెలలు అని చెప్పారు డాక్టర్. 23వ తారీఖు డిసెంబర్ అలా చెప్పి పంపించాడు. 25వ తారీఖు క్రిస్మస్ రోజు నేను వాక్యం చెబుతున్నాను. ఆయన కూడా చూశారు లైవ్లో. ఇదేంటి ఇలాగే ఉంటాడు, ఒక ఆయనకి నేను మొన్న ఆపరేషన్ చేశాను, ఈయనైనా ఆయన అని ఆశ్చర్యపోయారు. రెస్ట్ తీసుకోమన్నాను కదా. 3వ రోజు ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు. చాలామంది అక్కడ నర్సులు, డాక్టర్లు చాలామంది అసలు ఈయన మనిషాభూతమా అని కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను పట్టుకొని చూడుడి, నాకున్నట్టుగా భూతమునకు ఎముకలను మాంసములు ఉండవు అని గిల్లి చూడమని కూడా గిల్లించుకున్నాను. అసలు మానవుడు చేయలేనటువంటి కార్యం దేవుడే నా యందుండి జరిగిస్తూ ఉన్నాడు. సైతాను కూడా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వాడికి సంబంధించి వాడి రాజ్యంలో వాడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రజల రక్షణ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటే ప్రజల్ని పాడు చేయడానికి వాడు కూడా బలంగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తనకు సమయం కొంచెమే అని వాడికి అర్థమైపోయింది. ఇంకా సమయం ఎక్కువ లేదు. రెచ్చిపోయి వాడు పనిచేస్తున్నాడు, రెచ్చిపోయి దేవుడు కూడా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. మరి దేవుని కృపను బట్టి ఇప్పటిదాకా నేను బ్రతుకున్నాను, బాగున్నాను. మీ అందరూ కూడా నాకు కన్నీళ్లతో ప్రార్థన చేశారు, నాకు తెలుసు. మీ అందరి ప్రార్థనల ఫలితంగా నేను ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నాను. లేకపోతే ఈ పాటికి అంతా అయిపోయి నా ఫోటోలకు దండలు వేసేసి ఊరుకుందరు, ఏడ్చి ఊరుకుండే వాళ్ళే. డాక్టర్ గారు ఓపెన్గా చెప్పారు, ఇతను బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్పాడు. తల నుంచి అరికాల దాకా ప్రతి జీవకణంలో క్యాన్సర్ నిండిపోయింది. ఇతను ఒక క్యాన్సర్ మూట లాగా అయిపోయాడు. ఇంపాసిబుల్, ఇతను బ్రతకడం ఇంకా అని చెప్పారు. ఆ తర్వాత ప్రభు దర్శనమైంది నాకు. నేను వెళ్ళిపోదాం, నేను సెటిల్ అయిపోయా. సరే వచ్చేస్తాను ప్రభు అని దేవుడిని అడిగాను. ప్రభువా నువ్వు నన్ను తీసుకుపోతే నాకు సంతోషమే, పెద్ద విషయం, విశేషమేమి కాదు. మా అమ్మ, నాన్నగారు, తాతయ్యలు, మార్టిన్ లూథర్, పౌలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళటమే కదా. కొత్త ఊరేం కాదు. కొత్త ఊరంటే మరి మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. పెద్ద విశేషమేం కాదు, వచ్చేస్తాను. కానీ ఒక్క మేలు చేయి తండ్రి, దేవదూతలను పంపావు కదా లాజర్ను తీసుకెళ్ళటానికి. నా కోసం కూడా వస్తారు దేవదూతలు, కానీ ఇంకొక ఎక్స్ట్రా మేలు చేయి. మా అమ్మని, నాన్నగారిని కూడా పంపించు పరదేశం నుండి. వాళ్ళని చూసి ఇంకా లేచి వచ్చేస్తాను అని అడిగిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఇంటి నిండా జనం ఉన్నారు. ఇంకా ఏ క్షణమైనా ఏదన్నా దుర్వార్త వస్తుంది, గుట్టుకుమంటాడేమో అన్న పరిస్థితులు అందరూ ఉన్నారు. బాత్రూంలోకి వెళ్ళాను. ఆ గోడలు చుట్టూ కప్పు అన్నీ మాయమైపోయినాయి. బోల్ట్ వేసాను అంతే. గోడలు లేవు, కప్పు లేదు, బాత్రూమ్ కాదు, అది అంతరిక్షంలో ఉన్నాను నేను. మేఘంలో యేసయ్య దిగి వచ్చాడు. 3.5 నిమిషాలు ఉన్నాడు నా ముందు. నా అప్పటికీ ఏమనుకుంటున్నానంటే, ఎంత అదృష్టం, ఎంత భాగ్యం నాకు. దేవదూతలు వస్తారు నన్ను తీసుకెళ్ళటానికి, మా అమ్మగారు, నాన్నగారు వస్తారు అనుకుంటుంటే రాజాది రాజు వచ్చాడు తీసుకెళ్ళడానికి. ఎంత గొప్ప గౌరవము నాకు. అమ్మని నాన్నని పంపమంటే నువ్వే వచ్చేసావు తండ్రి, ఎంత అదృష్టం. చాలా సంతోషం తండ్రి, ఇంకా నాకు ఏ ప్రశ్న లేదు, ఇంకా వచ్చేస్తానని బోల్ట్ తీస్తాను తండ్రి. ఇక్కడ పడి చచ్చిపోతే మళ్ళీ డెడ్ బాడీ బయటికి తీయడం కష్టం కదా, బోల్ట్ తీయబోతున్నా. ఆగు, వద్దు, బోల్ట్ తీయొద్దన్నా. అదేంటి ప్రభా, ఈ ప్రశ్న కూడా అడిగాను. బోల్ట్ తీయొద్దంటావేంటి, బాడీ బయటికి తీయడం కష్టం కదా. నువ్వు చనిపోవు, నిన్ను తీసుకెళ్ళటానికి రాలేదు.
నువ్వు ఇంకా చాలా కాలం బ్రతకాలి, నా పని చేయాలని చెప్పడానికి వచ్చాను. ఆపరేషన్ చేయించుకోవాలి. అప్పటిదాకా నేను సెకండ్ ఆపరేషన్ కొరకు నేను ఒప్పుకోలే. దేవుడే స్వస్థపరచాలి, లేకపోతే తీసుకుపోవాలి అనుకున్నాను. కానీ దేవుడు చెప్పాడు, యేసుప్రభు వారు చెప్పారు, నువ్వు ఆపరేషన్ చేయించుకో, నువ్వు బ్రతుకుతావు, చాలా కాలం ఉంటావు ఇంకా అని ప్రభు చెప్పారు. అప్పుడు బయటికి రాగానే ముందు డాక్టర్ గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు డేట్ పెట్టేసేయండి, వచ్చేస్తాను, నాకు సర్జరీ చేయండి అని చెప్పాను. అమెరికాలో మా అక్కయ్య, ఇండియాలో 2 అక్కయ్యలు, అందరికి ఫోన్లు చేసి, అక్క నేను మీకు తోడబుట్టిన వాడిని, నాకేం జరిగిందో మీకు తెలియాలి, నేను చచ్చిపోవట్లేదు అక్క, బ్రతుకుతున్నాను, మీరు ఏడవద్దు అని చెప్పి అందరికి చెప్పాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సర్జరీకి ముందు స్కానింగ్ చేయాలి బాబు, నేను ఎక్కడ ముట్టుకోవాలన్నా భయంగా ఉంది, ఒక జీవ కణము లేదు నీలో, క్యాన్సర్ లేదు, మొత్తం నిండిపోయింది అన్నారు. పిఎస్ఏ వాల్యూ అనేది ఉంటుంది బ్లడ్లో, ప్రాస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ వాల్యూ. అది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు 4% ఉండాలి నార్మల్గా. 20-25 ఏళ్ళ కుర్రోళ్ళకైతే 2%, 2.5%. 60 దాటితే 4%. నాకు ముందు చూసినప్పుడు 40% ఉంది, మళ్ళీ చూస్తే 80% ఉంది, 85% ఉంది, తర్వాత 100 ఉంది, తర్వాత 115% ఉంది. మెడికల్ హిస్టరీలో లేదు. ఏంటి మొత్తం నిండిపోయింది నీ శరీరం, ఇంత ముద్ర పెట్టేవి ఎందుకు అంటే, నాకు ఏ సిమ్టమ్స్ లేదు, బాగానే ఉన్నాను నేను. దుష్టుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు మాట్లాడాక, ప్రభు కనపడ్డ తర్వాత మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. నాకు ఏ క్యాన్సర్ లేదు డాక్టర్ గారు, మీరు ఇష్టం వచ్చిన టెస్టులు చేసుకోండి అని చెప్పాను. తల నుంచి అరికాల దాకా మొత్తం నిండిపోయింది అన్నటువంటి డాక్టర్ గారు పెట్ స్కానింగ్ చేసిన తర్వాత ఎక్కడ లేదండి. అపెండిక్స్లో యూరినరీ బ్లాడర్లో మైల్డ్గా ఉంది. ఎంత మైల్డ్ అంటే దానికి రేడియేషన్ అక్కర్లేదు, కెమోథెరపీ అక్కర్లేదు, ప్రతిరోజు చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, దాంతో ఇది కూడా వేసేసుకోండి అంటే మంచిది డాక్టర్ గారు. ఒక 15-20 ఏళ్ళు లాక్కురా వచ్చే బండి ఇంకా నేను అడిగా. వాట్ ఆర్ యూ టాకింగ్, 15-20 ఏళ్ళు ఏంటి, 35 ఏళ్ళు బతుకుతావు అని చెప్పాడు డాక్టర్. ఆశ్చర్యపోయాను. అంటే అలా ఉంది బాబు నీ బాడీ, అథ్లెటిక్ బాడీ, అసలు నువ్వు అసలు మనిషివైనా, నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు డాక్టర్ గారు. తర్వాత అసలు బాగోలేనప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు, మొదటి ఆపరేషన్ రోజు, 2వ ఆపరేషన్ అయ్యాక అసలు ఒక 2-3 దినాలు ఇంట్లో పడుకొని ఉన్న ఆ స్థితే లేనే లేదు. ఎప్పుడూ వాక్యం చెప్తూనే ఉన్నాను. ఆ టైం అలాగ వస్తుంది, నోట్లోకి దేవుని మాట వచ్చేస్తుంది, దేవుడు బలపరుస్తాడు, వాక్యం చెబుతాను, తర్వాత ఒక అరగంట పడుకుంటాను, అంతే చాలు. దీనికి అంతటికీ అర్థం ఏంటంటే, మనం నమ్మిన ప్రభు సజీవుడు, నమ్మదగినవాడు, ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడని తిరుగులేని సాక్ష్యాధారం. ఇంత జరిగిన తర్వాత దేవుడు లేడు అని ఒకడు అన్నాడు అనుకోండి, నాకు ఎలాగనిపిస్తుంది? అంత తిక్కలోడు ఇంకో లేడు అనిపించదు? అరే స్టూపిడ్ ఫెలో, దేవుడు లేకపోతే మరి ఇదంతా ఎవడు చేశాడా? నీ తాత చేశాడా? ఎవడు చేశాడు? మరి నన్ను ఎవరు బ్రతికించారు? కొంతమంది అంటారు అదంతా నీకు భ్రమ, దేవుడు వచ్చినట్టు, కనబడ్డట్టు, మాట్లాడినట్టు ఊహించుకున్నావు. నువ్వు ఊహించుకుంటే కళ్ళ ముందు ఆ దృశ్యం అలాగా వచ్చినట్టు అనిపిస్తుంది అంటాడు నాస్తికుడు.
ఒకవేళ నేను ఊహించుకున్నానే అనుకో, ఒకవేళ నేను యేసయ్య వచ్చినట్టు మాట్లాడినట్టు ఊహించుకున్నాను అనుకో, అయినా సరే అంతకుముందు బాడీ నిండా క్యాన్సర్ ఉందని చెప్పిండు డాక్టరు. ఈ ఊహించుకున్న తర్వాత ఎక్కడ లేదని చెప్పాడు. ఈ ఊహ నిజంగా దేవుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. వాడికన్నా పెద్ద బుద్ధిహీనుడు, స్టూపిడ్, బేవకూఫ్ లేడు. దేవుడు లేడు అనకూడదు. దేవుడు మనకు అర్థం కాలేదు. ఆ మాటకి ఏ భక్తుడైనా ఒప్పుకుంటాడు. ఏ భక్తుడైనా, ఏ మతములో ఉన్న భక్తుడైనా ఒప్పుకునే మాట, దేవుడు మనకి ఇంక అర్థం కాలేదు. ఆయన చాలా గొప్పవాడు, చాలా పరిశుద్ధుడు, చాలా అనంత జ్ఞాని, అనంత శక్తి సంపన్నుడు. ఆయన కార్యాలు మనకు అర్థం కావు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావు. అర్థం కాకపోతే లేడనేసేయడమేనా? 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఒక అమ్మగారు అంటుంది, బ్రదరు ప్రార్థన చేయండి, నాకు ఇంట్లో నెమ్మది లేదు, మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంది. 40 ఏళ్ళు కాపురం అయ్యాక ఆయనకు చెప్పాను, బ్రదర్ ఎందుకు సిస్టర్ బాధపడుతున్నారు కదండి. ఏంటంటే బాధపడ్డాం, ఈనాటికి ఆమె నన్ను అర్థం చేసుకోలేదు అంటాడు ఆయన. 40 ఏళ్ళు కలిసి బ్రతికి భర్త భార్యకు అర్థం కాలేదు, భార్య భర్తకు అర్థం కాలేదు. మరి ఆయన ఎలాగ అర్థమవుతాడు? ఇంపాసిబుల్ కదా. అర్థం కాని వాడి మీద ఆధారపడడమే విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాం కదా. విశ్వాసము ద్వారానే మనం రక్షణ పొందాం, అర్థం చేసుకోవడం ద్వారా కాదు. వీఆర్ నాట్ సేవ్డ్ బై అండర్స్టాండింగ్ బట్ బిలీవింగ్. నమ్ముట వలన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇవాళ సాయంత్రం ఇంకొక మీటింగ్ ఉంది. మీటింగు లేనిది ఎప్పుడు కానీ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్లో ఉంది. అందుకని ఇట్నుంచిటే వాక్యం చెప్పి ఆశీర్వాదం ఇచ్చేసి మీరందరూ కళ్ళు మూసుకొని ఉంటుండగా నేను మాయమైపోతాను. ఇట్నుంచిటే వెళ్ళిపోతాను. ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. మీరెవరు నన్ను ఆపొద్దు. ఫ్రాన్సిస్ వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో కుక్కటిపల్లిలో ఉంది. ఇక్కడ ఉన్నది మా ఇల్లు, ఆయన ఉంటున్నాడు దాంట్లో. కాబట్టి వాక్యం చెప్పగానే నేను ఇక్కడున్న మా ఇంటికి వెళ్ళను, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారి ఇంటికి వెళ్తాను. ఏంటి, చాలా కాలంగా మా ఇంట్లో ఉంటున్నాడు ఆయన, నాకు రెంట్ కూడా ఇవ్వకుండా. సరే, ఆ కేసు తర్వాత మాట్లాడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేను కూడా ఒక చిన్న పాట పాడి, యదిద్యా ఎక్సలెంట్గా పాడావు, గాడ్ బ్లెస్ యూ. మరి యదిద్యా, సుహాసిని దాదాపు నా ఒడిలో ఉండి పెరిగినటువంటి పిల్లలు. చాలా సంతోషం, ఎక్సలెంట్గా వాయించావు, నువ్వు రాసావని నా అనుమానం. అయ్యా, డాడీ రాశాడు, ట్యూన్ నువ్వు కట్టావా? ఓకే ఓకే, మీ ఇద్దరు చేసినటువంటి జాయింట్ కుట్ర చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది. దేవునికి స్తోత్రం. కంగ్రాచులేషన్స్ తమ్ముడు, చాలా బాగా పాడావు, చాలా బాగా రాశావు. ట్యూన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, పాడాడు చక్కగా. ఎన్ని పాటలు రాసావు తమ్ముడు? ఇంకొక 5 రాసి ఆల్బమ్ తయారు చేద్దాం. ఓకే, మంచిది. యాత్రికుడి పదధ్వనులు అనే పాటల పుస్తకంలో సర్వోన్నత దైవం అనే పాట పాడుకుందాం. మా అన్నయ్య గారు, సూట్ వేసుకుని అన్నయ్య గారు రాసిన పాట ఇది. బి మేజర్ చూడు, బి
సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును సర్వోన్నత దైవమా నా బలహీనత నా మది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి నా బలహీనత నా మది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనుందితే జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనుందితే సమాజములో నిన్ను ప్రణుతును సమాజములో నిన్ను ప్రణుతును సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును సర్వోన్నత దైవమా పాపపు మూటనై నేనుండగనే వింతగు ప్రేమతో నన్ను కోరితివి పాపపు మూటనై నేనుండగనే వింతగు ప్రేమతో నన్ను కోరితివి పావన జీవము నాకిడ సిల్వలో యాగము నీవైతివే పావన జీవము నాకిడ సిల్వలో యాగము నీవైతివే నా ప్రాణమే పానార్పణ చేతును నా ప్రాణమే పానార్పణ చేతును సర్వోన్నత దైవమా
శాశ్వత జీవము నా కపురాజ్యము మహిమ కిరీటము నా కిడనుచి శాశ్వత జీవము నా కపురాజ్యము మహిమ కిరీటము నా కిడనుచి మరణ వేదనల నోచియు మృతిని దునిమిన జయశీలుడా మరణ వేదనల నోర్చియు మృతిని దునిమిన జయశీలుడా నీ కీర్తిని జగమంతట చాటెదా నీ కీర్తిని జగమంతట చాటెదా సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర నారార్చన చేతును స్తోత్రార్పణ చేతును నిరంతర నారార్చన చేతును సర్వోన్నత దైవమా. థ్యాంక్ యూ బాబు, చక్కగా వాయించారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి తీసే బేట అటు పెట్టేసి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము. దయతో తలలో వంచి ఏకీభవించి సహకరించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సీతారాంపురంలో మా తండ్రి గత అనేక సంవత్సరాల కిందట ప్రారంభించబడిన సత్య సంబంధమైన సేవను మొదట మీ దాసుడు పాస్టర్ ప్రసాదరావు ద్వారా మీరు ప్రారంభించి పునాదులు వేసి జరిగించి, తర్వాత పాస్టర్ ఫ్రాన్సిస్ ద్వారా అద్భుత రీతిగా మీరు కొనసాగిస్తూ ఈ దశకు ఈ మజిలీకి నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. తొలుత కట్టబడిన మందిరము మరి శిథిలమైపోయే పరిస్థితిలో ఉంటుండగా మళ్ళీ పక్కాగా మందిరాన్ని కట్టడానికి మీరు కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనముగా నిర్మాణం చేయబడినటువంటి ఈ రెనోవేటెడ్ మందిరాన్ని ఈ దినం ప్రతిష్ఠించుకొని ఉంటుండగా, ప్రతిష్ఠించబడిన నూతన మందిరంలో మొట్టమొదటిసారిగా నీ సన్నిధిలో కూర్చున్నటువంటి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. యేసయ్యా, నీ వాక్యం పంపించండి. ఒకే ఒక్క మాట పలికి సృష్టి ఆరంభమున గాఢాంధకారములో వెలుగును కలిగించినారు. ఒకే ఒక్క మాట పలికి 4 దినాలుగా చనిపోయి కృళ్ళిపోయిన లాజరు శవాన్ని బ్రతికించినారు. ఒక్క మాట చాలయ్యా, నీ ఒక్క మాట మాతో మాట్లాడితే, ఒక్క మాట నిజంగా నీ నోట నుండి వచ్చి మమ్మను తాకితే మేము జరుగునని ఊహించని అద్భుతాలు జరిగిపోతాయని ప్రగాఢ విశ్వాసం మాకున్నది తండ్రి. నీ వాక్కు బయలుదేరి మమ్మను తాకితే చాలు, మాలో ఎవరికి ఏ అద్భుతం అవసరమో అది జరిగిపోతుందని నిండు నమ్మకంతో ఆశతో అడుగుతున్నాం.
తండ్రి మీరు మాట్లాడండి, నీ దాసుని మీ శిలువ రక్తము పోసి బాగుగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పుటము వేసి మీ దాసుల నోట నీ మాటలుంచి మీ చేతి నీడలో కప్పి ఉంచి, దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుమని ఈ వాక్య ధ్యానము వాక్య పరిచర్య జరుగుచుండగా దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా స్వల్ప సమయమే నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ముందున్నటువంటి కార్యక్రమ ఒత్తిడిని బట్టి త్వరగా ముగించుకుంటాను. మీరు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి. చదివిన లేఖన భాగములో మనం చూసినట్లయితే, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ప్రభునందు ప్రియులారా, ఆలయ ప్రతిష్ఠ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆలయము ప్రతిష్ఠించబడింది. 5:6 మీరు చూస్తే, లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. ఇక్కడ ప్రతిష్ఠితములగు ఉపకరణములు, మందసము, గుడారము, ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడినవి. మందిరము ప్రతిష్ఠించబడింది. ఆ తర్వాత మందిరములో ఉన్న యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. అసలు ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ఆ ప్రతిష్ఠ అనే మాట చాలా లోతైన గూఢమైన భావము కలిగిన ఒక మాట. ప్రతిష్ఠ, పరువు ప్రతిష్టలు అంటారు అండి. ఎవడైనా ఇంట్లో ఉన్నవాడు తప్పు చేస్తే, ఏంట్రా మన వంశంలో మన కులంలో ఇంట వంట లేని పని చేసే ఎంత అప్రతిష్ట అంటారు కదా. పరువు ప్రతిష్టలు అనే ప్రతిష్ట వేరు, ఈ ప్రతిష్ట వేరు. మరి దానికి దీనికి ఒకే మాట ఎందుకు ఉన్నదంటే, అది పెద్ద గ్రంథం రాయాల్సినంత సబ్జెక్ట్. హృదయము అంటాం. హృదయం అంటే మన మనస్సులో, మన ఆలోచనలో అంతర్లీనంగా మనలో కనిపించని ఒక భాగం హృదయం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయంలో క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా ప్రతిష్ఠించు అంటే, హృదయం అంటే అది చేయితో పట్టుకుంటే దొరికేది కాదు. కానీ మన రక్తాన్ని శుద్ధి చేసి పంపిణీ చేసే ఒక మాంసపు అవయవం ఉంది లోపల, ఛాతీలో ఈ సెంటర్లో స్లైట్గా లెఫ్ట్ వైపు ఉంటుంది. మరీ ఎడం వైపు గుండె అంటే ఈ పక్కన ఉంటుందేమో అనుకుంటారు కొంతమంది. అంత పక్కకే ఉండదు, సెంటరు కానీ స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంతే కొంచెం. దాన్ని కూడా హృదయం అని అంటాం. హృద్రోగ నిపుణుడు, కార్డియాలజిస్ట్ను, హృదయ సంబంధమైన వ్యాధుల నిపుణుడు, కార్డియాలజిస్ట్. సంస్కృతంలో మన దేవునికి ఇష్టమైన వాళ్లకు మనం చోటిచ్చే ఆ స్థలం పేరు సంస్కృతంలో హృదయమే. రక్తాన్ని శుద్ధి చేసే మాంసపు అవయవం అది హృదయమే. ఇంగ్లీష్లో కూడా హార్ట్, రెండు హార్టే, అదైనా ఇదైనా హార్టే. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మంటే, నీ శరీరంలో ఉండే రక్తాన్ని శుద్ధి చేసే ఆ పంపింగ్ మెషిన్ అది కోసి నాకు ఇచ్చేయి అన్నాడు యేసయ్య. అది ఇచ్చేస్తే మనం ఉండం, ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏం చేసుకుంటాడు ఆ మాంసం ముద్ద? హృదయము నాకిమ్ము అంటే ఆ మాంసపు అవయవం కాదు, రక్తము శుద్ధి చేసే అవయవం కాదు. దేవుడు ఉండడానికి స్థలమున్న ఇంకొక భాగం ఉంది, అది ఆత్మలో ఉంటుంది, దాన్ని హృదయం అంటాం.
మరి దీనికి దానికి ఒకటే పేరు ఎందుకున్నది అనేది ఇంకో ప్రశ్న. పర్యాయ పదాలు రెండు రకాలు. మీలో బోధకులు అయిన వాళ్ళు, బోధకులు కాబోతున్న వాళ్లకు ఒక అంశం పరిచయం చేస్తున్నా. పర్యాయ పదములు రెండు రకాలు. ఇంతకుముందు ఎక్కడ నేను చెప్పలేదు ఈ విషయం. ఈ 42 ఏళ్ళు చెప్పలే, ఇక్కడే మొదటిసారి చెప్తున్నా. సమానార్థక పర్యాయ పదాలు రెండు రకాలు. భౌతిక ప్రపంచములోనే ఒకే వస్తువుకు రెండు వేరే వేరే పేర్లు ఉంటాయి. అవి పర్యాయ పదాలు. వస్తువు ఒకటే, పేర్లు 2-3 పేర్లు ఉంటాయి. ఇప్పుడు నేత్రము, నయనము, అక్షి, ఈ 3 సంస్కృతమే. ఆ 3 కూడా ఒకే అవయవాన్ని సూచిస్తున్నాయి. కన్ను, హస్తము, కరము. కరమన్నా చెయ్యి, హస్తమన్నా చెయ్యి. పర్యాయ పదాలు. వేరే భాషలో పట్టుకొస్తే పర్యాయ పదంగా తర్జుమా అవుతుంది. అది ఒకే భాషలో ఒకే వస్తువుకు రెండు వేరే వేరే మాటలు ఉంటాయి. అదే భాష, వేరే మాట, అదే అర్థం. వీటిని ఏమంటారు? పర్యాయ పదాలు అంటారు. కానీ ఒకే మాట భౌతిక ప్రపంచములోను ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఉంటుంది. ఒకే మాట భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక వస్తువుకు, ఆధ్యాత్మిక ప్రపంచంలో వస్తువుకు అదే మాట. అర్థమైంది మీకు? మాట ఒకటే, ఆ మాటకు అర్థం మాత్రము ఆధ్యాత్మిక జగత్తులో వేరే అర్థం ఉంటుంది, దీనికి వేరే అర్థం ఉంటుంది. ఆ రెండు అర్థాలు, భౌతిక అర్థము ఆధ్యాత్మిక అర్థానికి మధ్యలో సంబంధం ఉంటుంది. ఆత్మీయ ప్రపంచంలో హృదయం, భౌతిక ప్రపంచంలో హృదయం. మాట ఒకటే, మరి రెండు వేరే వేరే ప్రపంచాలు కదా. ఒకటి అదృశ్యము, ఒకటేమో కనిపించేది. ఒకటేమో చేతికి దొరికేది, ఒకటేమో చేతికి దొరకంది. మరి ఒకటే మాట ఎందుకు ఉంది అంటే దానికి దీనికి ఏదో సంబంధం ఉంది కనుక ఒకటే మాట. దీన్ని మీరు యేసయ్య వచ్చిన దాకా ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి, పరిశోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అదే క్షేమాభివృద్ధి. అలాగ వాక్య వేదాంత విషయాలు ధ్యానం చేసేవాడిని పాపము చేయమని సైతాను ప్రేరేపించలేడు. వాడు వస్తాడు, పద బాబు పాపం చేద్దామంటే వాడిని గెటౌట్ అనేస్తాడు వీడు. ఎందుకంటే వాడు ఏ పాపం చేయించినా, అందులో ఏ ఆనందం ఉన్నా దానికంటే 1000 కోట్ల రెట్లు ఆనందం ఇక్కడ ప్రత్యక్షతలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వెళ్ళడు, ఇంకా వెళ్ళడు. ఎక్కువ శోధించబడేవాడు, పాపం చేయాలి, ఏదో తప్పు చేయాలి అనుకునేవాడు ఎవడంటే ధ్యానము చేయని వాడే. ధ్యానం చేయని వాడు ఎక్కువ శోధించబడతాడు. 1000 సార్లు శోధించబడితే ఒక్కసారన్నా జారాల్సి వస్తుంది. 1000 సార్లు సైతాన్ని ఒత్తిడి చేస్తే ఒకసారన్నా కాలు జారాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేవుడు కాదు కదా, మనం మనుషులం. మన శరీరాల్లో ఏమున్నది? పాప మరణముల నియమము ఉన్నది. ఒకసారి జయిస్తాం, రెండోసారి, 100సారి, 1000సారికైనా బలహీన ఘడియలో పడిపోతాం. 1000 సార్లు కాదు, 1000 కోట్ల సార్లు శోధించిన జయించగలిగే ధన్యుడు ఎవడంటే దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే వాడి దగ్గరికి రావడం కూడా సైతానుకు చేత కాదు. మరి ఆ మాట మనకు చెప్పిన దావీదు, మరి ఆయన చేశాడుగా అంత పెద్ద తప్పు. మరి అక్కడే ఉంది తిరకాసు. ఈ మాట మనకు చెప్పాడు. మరి దావీదు ఎందుకు అంత ఘోరంగా పడిపోయాడంటే
చెయ్యమని మనకు చెప్పిన పని ఆయన చేయనందుకే. దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానం చేయండి అని చెప్పిన దావీదు ఆ రోజు ఏం చేశాడంటే సాయంకాలం మందు మంచము మీద నుండి లేచాడు కదా. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి దయచేసి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబును అతని వారిని అది ఏం కాలమట? వసంతకాలం. వసంతకాలం అనగా ఏ కాలమట? రాజులు యుద్ధానికి బయలుదేరే కాలం. మరి ఇప్పుడు దావీదు పని ఏంటి? ఆయన ఎవరు? ఆయన పదవి ఏంటి? రాజు కదా. రాజులు యుద్ధానికి పోయే కాలంలో ఈయన రాజు కనుక ఈయన కూడా ఏం చేయాలా? యుద్ధానికి పోవాలి కదా. యుద్ధానికి పోయి ఉంటే ఆ శోధన జరిగేదేనా? జరగదుగా. యుద్ధానికి వెళ్ళలేదు, ఇంకెవరినో పంపించాడు, ఇంట్లో ఉండిపోయాడు. ఉండిపోయి పగలంతా ధర్మశాస్త్రం ధ్యానించినా బాగుండును, కానీ సాయంకాలం ముందు పడక మీద నుండి లేచి. ఎప్పుడు లేచాడు? సాయంకాలం. ఎక్కడి నుంచి లేచాడు అంటే రోజంతా ఎక్కడున్నాడు? పడుకున్నాడు. అయ్యో, నా సైనికులు యుద్ధానికి వెళ్ళారు కదా తండ్రి, వారిని కాపాడు. నీ ప్రజలు అబ్రహాము సంతానం, సున్నతి పొందిన వారు, నీకు విధేయులు, నీ కోసం యుద్ధరంగంలో ఉన్నారు, వాళ్ళని కాపాడు తండ్రి అని వేదనతో విజ్ఞాపన చేసి ఉంటే అసలు సైతాన్ అతడి దగ్గరికే వచ్చేవాడు కాదు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నాడు, ప్రార్థన చేయలేదు, ధర్మశాస్త్రం చదవలేదు, రోజంతా గొరకబెట్టి పడుకొని సాయంకాలం అయినప్పుడు లేచాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా నేనున్నా మనకు అలాంటి శోధనే వస్తుంది. గనక మనం జాగ్రత్త పడడానికి దేవుడు ఆ సంఘటన రాయించాడు. యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళండి. ఒకవేళ యుద్ధరంగంలో ఉండలేకపోతే మోకాళ్ళ మీదైనా ప్రార్థన చేయండి, వాక్యాన్ని పరిశోధించండి. ధ్యానము లేకుండా, ప్రార్థన లేకుండా, సువార్త పోరాటం లేకుండా సోమరిగా సమయాన్ని గడపవద్దు. అలా గడిపితే తప్పకుండా సైతాను మిమ్మల్ని ఘోరమైన పాపంలో పడేస్తాడు. ఈ పాఠం మనకు చెప్పడానికి దావీదు కథ దేవుడు రాయించాడు. గనుక ధ్యానము అనేది చాలా ప్రాముఖ్యం. కూటంలో ఉన్నంతసేపు మన మనసు వాక్యం మీద ఉంటుంది. దాంట్లో గొప్ప ఉంది, అది పెద్ద విశేషమేం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం వింటూ ఉంటాం కనుక మనస్సు వాక్యం మీద ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అంశము మీద మీ మనస్సు నిలపగలిగితే మీరు ధన్యులైపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏకాంతంగా ధ్యానంలో ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే, ఎవరు చేస్తున్నా, భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఎక్కడున్నా సరే మనసు ధ్యానములో ఉండాలి. వాడు ఎలాగొస్తాడు? రమ్మనండి, రాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, సైతాన్ గాడు వచ్చి రా పాపం చేస్తా అంటాడా? ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగ అనలేడు. నువ్వు ఇంటి వద్ద నీ మనోనేత్రాలు ధర్మశాస్త్రం మీద నిలిపినప్పుడు కూడా వాడు అలాగ రాలేడు, పిలవలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ధన్యులు అన్నాడు. 24 hours ధ్యానంలో ఉండేవాళ్ళు చాలా ధన్యులు. గనక ఇప్పుడు మనం అంశంలోకి వద్దాం. ప్రసంగం చాలా క్లుప్తంగా చేస్తానన్నాను కదా, ఇంకా మొదలట్లేదు ప్రసంగం. ఎంత ఉపోద్ఘాతం. ప్రసంగం మాత్రం 10 నిమిషాలే చేస్తాను. ఉపోద్ఘాతం మరి ఎన్ని గంటలు ఉంటుందో మనకు తెలియదు. యాక్చువల్ ప్రసంగం అయితే 10 minutes. ఇక్కడ ఏం చెబుతున్నా నేను? ఒకే మాటకు వేరు వేరు అర్థాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులోను భౌతిక ప్రపంచంలోనూ ఒకే మాట వాడబడిన
అక్కడ వస్తువు వేరు, ఇక్కడ వస్తువు వేరు, అయినా దానికి దీనికి ఏదో లింకు ఉంటుంది కాబట్టి ఒకటే మాట వాడడం న్యాయము. రికార్డ్ అవుతుంది, మీరు మళ్ళీ మళ్ళీ వినండి. కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇది, అంత ఈజీ ఏం కాదు, కానీ మళ్ళీ మళ్ళీ వినాలి. అసలు ఈ మాట ఎందుకు అన్నాను? భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు ఒకే మాట అని ఎందుకన్నాను గుర్తుందా మీకు? గుర్తుండదు. చాలా సూక్ష్మంగా చిన్న పల్టీ కొట్టాను ప్రసంగంలో. ఏంటంటే పరువు ప్రతిష్టలు అంటాం కదా, ఇది ఆలయ ప్రతిష్ట అంటున్నాం, ఇది ప్రతిష్ట, అది ప్రతిష్ట. ఆ ప్రతిష్ట వేరు, ప్రతిష్ట వేరు, వేరు వేరు అయినప్పుడు ఒకే మాట ఎందుకు వచ్చింది అనే దాని మీద చెప్పాను. ప్రియులారా, ఆలోచన చేయాలా. మరి ఇంకేం పని ఉంది? అంతకన్నా దేవుని వాక్యమును ధ్యానించే కంటే గొప్ప పని ఏమైనా ఉందా మనకు? అంతకన్నా ముఖ్యమైనది కానీ లాభకరమైనది కానీ ఉందా? ఏం లేదు. కనుక అందులో ఉండాలి మైండ్, ఇందులో పోయి ఇరుక్కొని పోవాలి, బయటికి రాకూడదు. దాంట్లో దూరి బైబిల్లో ఉండిపోవాలి మన మైండ్. దేవుని బిడ్డలారా, ప్రతిష్ట, పరువు ప్రతిష్టలు అంటారు. దానికి చెప్పి ముందుకు సాగుతాను. ఇప్పుడు ప్రతిష్ఠించుట అంటే ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అంటారు. విన్నారా ఈ మాట? ఆలయంలో విగ్రహాన్ని ఏం చేశారు? ప్రతిష్ట. అంటే ఒక స్థలములో కదలకుండా చెదరకుండా స్థిరంగా నిలవబెట్టుట, ప్రతిష్ఠించుట, ఇదొక అర్థం. మరి వాడు పరువు ప్రతిష్ట అన్నాడు, అదేం ప్రతిష్ట? ఏదో అర్థం ఉంది, ఏదో లింక్ ఉంది. ఎందుకు దాన్ని కూడా ప్రతిష్ట అన్నాడంటే, ఈ విగ్రహాన్ని ఒక భౌతిక ప్రదేశములో కదలకుండా దాన్ని నిలవబెట్టి సగౌరవంగా అదే స్థానంలో అది ఉంటుంది కదా, దాన్ని ఎవడు కదల్చడు. అలాగా స్థిరపరిచి నిలవబెట్టడం, విగ్రహాన్ని ప్రతిష్ఠించుట. మరి వీడు సమాజంలో నాకు అప్రతిష్ట అంటాడు, నా పరువు ప్రతిష్టలు ఏం కావాలంటాడు. అదేంటి మరి అంటే, వీళ్ళు జీవించిన ఉన్నతమైన జీవితాన్ని బట్టి, వీడికి ఉన్నటువంటి జ్ఞానము, వీడు చేసిన సేవా కార్యక్రమాలు, ప్రతిభ, వీడు సమాజానికి ఉపయోగకరంగా జీవించిన విధానాన్ని బట్టి సమాజంలో వ్యక్తుల మనస్సులలో వీడు ఒక విగ్రహంలాగా ప్రతిష్ఠించబడ్డాడు. అదే సంగతి. వీడి వంశానికో ప్రతిష్ట ఏర్పడింది అంటే, వీళ్ళ వంశాన్ని, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళ తాతల్ని సమాజం ఎప్పుడు ఉన్నతముగానే ఆలోచించగలుగుతుంది, కానీ తీసి పారేసి కించపరిచి మాట్లాడలేరు. ప్రజల మనస్సుల్లో ఒక హయ్యెస్ట్ ప్లేస్లో వీడు ప్రతిష్ఠించబడ్డాడు. అది పరువు ప్రతిష్ఠ అంటే. అలాగ లింక్ ఉంటుందన్నమాట. ఈ లింక్ ఏంటంటే ఐడియాలజికల్ లింక్, భావజాలపరమైన లింక్ ఉంటుంది. అందుకే అది ప్రతిష్ట, ఇది ప్రతిష్ట. ఇక మీకు ఇది బోల్డ్ ఒక 100 బస్తాల ధాన్యం ఇచ్చినట్టు మీరు ధ్యానం చేయాలి. ఎంతమంది ధ్యానం చేస్తారో చేస్తారో చూద్దాం. కష్టము కదా. ఐ అప్రిషియేట్ యూ. ప్రయత్నం అయితే చేయండి. నీ దాసుడు ఏంటో ఇలాగ అన్నాడు తండ్రి, నాకు ఆ విషయం బయలుపరచు అని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీకు కొన్ని సంగతులు బయలుపరుస్తాడు. అలా ప్రత్యక్షతలు పొందుతూ ఉన్న కొద్దీ పాపము అనే దానికి, చీకటి అనే దానికి, చీకటి రాజ్యాధిపతి సాతానుకు, వాడి సైన్యాలకు మనం దూరం 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 అయిపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఇప్పుడు ప్రతిష్ఠించుట అంటే భౌతికంగా ఒక వస్తువును ఒక స్థలములో ప్రతిష్ఠించుట అనేది. బాగా వినండి.
ఒక వస్తువును ఒకే స్థలంలో కదలకుండా చీటికి మాటికి మారుస్తూ ఉండకుండా అక్కడే ఉండేటట్టు స్థిరంగా నిలబెట్టడం ప్రతిష్ఠించుట. ఇప్పుడు ఆలయమును ప్రతిష్ఠించుట అంటే మన సబ్జెక్టులకు వస్తున్నా. ఆలయమును ప్రతిష్ఠించడం అంటే ఇలాగ ఒకే చోట ఉంటుందిగా, ఆలయం కదులుతుందా? ఒక చోట ఆలయాన్ని కడితే ఎన్ని వందల ఏళ్ళైనా అక్కడే ఉంటుంది. మరి ఒక స్థలంలోనే ఉండున్నట్లు స్థిరపరిచి స్థిరంగా నిలబెట్టుట అనే అర్థం దీనికి ఎలా వర్తిస్తుంది? ఎలాగైనా ఉంటుంది, నువ్వు ప్రతిష్ఠించినా ప్రతిష్ఠించకపోయినా. స్థలములో ప్రతిష్ఠించుట అనేదేమో వాళ్ళ విగ్రహ ప్రతిష్ఠ. ఒక ఉద్దేశము కొరకు దీనిని ప్రత్యేకముగా అంకితము చేయుట, అది ప్రతిష్ఠ. ఒక ప్రతిమను వాళ్ళు నిలబెట్టినాక అది కదలదు, అక్కడే ఉంటుంది. అలాగే మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇది ఏ ఉద్దేశం కొరకు కట్టబడిందో ఆ ఉద్దేశము కొరకే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది, కానీ వేరే వేరే ఉద్దేశాలకి ఇది వాడబడదు. పరిశుద్ధుల సమాజ కూటాలు, దేవుని వాక్యం ఇక్కడ బోధించబడాలి, సత్యదేవుడి ఇక్కడ ఆరాధించబడాలి. అందుకొరకే తప్ప దీన్ని ఇంకా ఏదో వస్తువులు అమ్మడానికి కిరాణా కొట్టులాగా, ఇంకేదో పనికి మాలిన సరుకులు అమ్మడానికి దీన్ని వాడుకుంటాం. మనం వాడుకోము. ఇది ప్రార్థనా మందిరం, దీని పర్పస్ అది ఒక స్థలములోనే స్థిరపరచబడుట అనే దానికి సంబంధించి ఇక్కడ ఇంకో కార్యక్రమం జరుగుతుంది. అటువంటిదే ఒక కార్యం జరుగుతుంది. ఒకే ఉద్దేశం కొరకు దీనిని స్థిరపరచుట, అది అదొక రకం ప్రతిష్ట. అది స్థలములో ప్రతిష్ట, ఇదేమో ఉద్దేశములో ప్రతిష్ట. కొంతవరకు లైన్ దొరికినట్టుందా లేదా? విగ్రహం ఒక స్థలములోనే నిలిచి ఉండున్నట్లు చేశాము, మందిరమేమో ఒక ఉద్దేశములో నిలిచి ఉండేటట్లు చేసాము. ఇది ప్రతిష్ట, అవునా? ఇప్పుడు మందిరాన్ని ప్రతిష్ఠించి మళ్ళీ యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. మరి యాజకులు ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? అసలు ప్రతిష్ఠించుకోవడం అనగా ఒక ఉద్దేశం కొరకు ప్రత్యేకముగా ఉంచుట. ఆ ఉద్దేశం కొరకు తప్ప ఇంకా ఏ ఉద్దేశం కొరకు కూడా ఇది వాడబడదు అని భీష్మించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం. పురుషుడే కానీ స్త్రీయే కానీ నాజీరు ఒకటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. స్త్రీయే కానీ పురుషుడే కానీ తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల అన్నాడు. అదే మాట 8వ వచనం మళ్ళీ చదవండి. 8. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు అద్దెగది. ప్రత్యేకముగా ఉండుట, ప్రతిష్ఠితుడుగా ఉండుట అనేది సమానమైన అర్థం కలిగిన మాటలు. ప్రత్యేకంగా ఉండుట ఈజ్ ఈక్వల్ టు ప్రతిష్ఠితుడై ఉండుట. ఇప్పుడు యాజకులు ప్రతిష్ఠితులైనారు. దేవునికి మనుషులు ప్రతిష్ఠించుకోవడం. సమూయేలు ప్రతిష్ఠితుడు తెలుసు కదా మీకు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం లాస్ట్ వర్స్ చదవండి దయచేసి. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవాకు ప్రతిష్ఠితుడు. మందిరం దేవునికి ప్రతిష్ఠితం అంటే దేవుని కొరకు మాత్రమే ఈ స్థలము, ఈ గోడలు, ఉపకరణాలు వాడబడతాయి. ఇంకా దేనికి వాడం మేము. అది మందిర ప్రతిష్ట. మందిరంలో భక్తులు తమ్మును తాము ప్రతిష్ఠించుకోవడం.
వీళ్ళు దేవుని కొరకు ఈ మందిరమే కాదు, నా బ్రతుకును కూడా నేను ప్రతిష్ఠిస్తున్నాను అని భక్తులు ప్రతిష్ఠించుకుంటారు. అప్పుడు విశ్వ సమాజంలో మనకొక పరువు ప్రతిష్ట ఏర్పడుతుంది. తేజోలోక వాసులందరూ చెప్పుకుంటారు, ఆ అమ్మాయి బ్రతుకు యెహోవా దేవుని కొరకు అంకితం, ఆ అబ్బాయి దేవునికి అంకితమైన వాడని పరువు ప్రతిష్ట కలుగుతుంది మనకు. స్థల ప్రతిష్ట, జీవిత ప్రతిష్ట దేవదూతల మనస్సులలో మనకు ఒక సగౌరవ స్థానంలో ప్రతిష్ట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత లింక్ ఉంటుంది. భాషలో ఒకే మాట వేరు వేరు స్థలాల్లో కనిపించినప్పుడు దానికి లింక్ ఎక్కడుందనేది ఆలోచించాలి. మనం ఆలోచించాల్సిన అనేక విషయాల్లో ఇదొకటి. ఇట్లాంటి కొన్ని వేల సంగతులు ఉంటాయి. అదే మాట ఎందుకు వచ్చింది? ఏదో లింక్ ఉంది ఎక్కడ. ముందు స్థల ప్రతిష్ట, స్థలములో భక్తుల జీవితం ప్రతిష్ట. అప్పుడు విశ్వ సమాజం యొక్క మనస్సులో మనకు గౌరవ స్థానంలో ఒక ప్రతిష్ట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వ పౌరుల మనస్సులో ఒక గౌరవ స్థానంలో భక్తునికి స్థిరత్వం ఉంటుంది, స్థిరంగా ఒక స్థానం ఉంటుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రధాన యాజకుడైన స్కెవ అనేవాని 7 కొడుకులు దయ్యాలు పట్టుకొని దయ్యాలు వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఏమన్నారు? పౌలు ప్రకటించు యేసునామము తోడు నీకు మంత్రించుచున్నాను, వెళ్ళిపో. పౌలు ప్రకటించు యేసునామము తోడు పొమ్మంటే ఆ దయ్యాలు ఏమన్నాయి తెలుసా? ఏమన్నాయి? పౌలును మేము ఎరుగుదుము, యేసును ఎరుగుదుము, నువ్వెవరా చెప్పి వాడి మీద పడి వాడిని 4 బాధితే ఈ 7 వాడు ఒక్కడు గెలిచేసాడు. దయ్యాలు ఉండే కదా లోపల. 7 వాడు ఒక్కడు గెలిచేస్తే 7 బట్టలు ఊడిపోయినాయి, దిగంబరులై సిగ్గుపడి పారిపోయినారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసును మేము ఎరుగుదుము అంటే అర్థం ఉంది, అర్థం చేసుకోవచ్చు, అది మామూలు విషయం. యేసు తెలియనోడెవడు? విశ్వ సృష్టికర్త, మృత్యుంజయుడు, సైతాను మూకలందరికీ ఆయన బాగా పరిచయం ఉన్నోడే, సృష్టికర్త. కాబట్టి యేసును మేము ఎరుగుదుమంటే ఆశ్చర్యం కాదు. కానీ పౌలును ఎరుగుదుమన్నారు. పౌలు మనిషి కదా. ఒకప్పుడు నేను ప్రధాన పాపిని అన్నాడు, దూషకుడను, హానికరుడను, హింసకుడను అన్నాడు. పౌలు ఎలా తెలుసు అంటే, ఆత్మల ప్రపంచంలో ఇటు చీకటి ఆత్మలు కానీ, తేజోవాసులైన దేవదూతలు కానీ, అదృశ్య ప్రపంచం అంతట్లో పౌలు చాలా పాపులర్ పర్సన్. పౌలుకు బాగా ప్రతిష్ట ఉంది అక్కడ. పౌలు సంగతి తెలుసు, ఆయన క్రీస్తు ఆత్మతో నింపబడిన వాడు అని మొత్తం అదృశ్య ప్రపంచం చెప్పుకుంటా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాన్నేమన్నా విశ్వ సమాజములో మనకున్న పరువు ప్రతిష్ట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత ఉన్నతంగా హెచ్చిస్తున్నాడండి దేవుడు మనల్ని. అసలు మనమెంత, మనకున్న విలువెంత, మన బ్రతుకెంత. అగ్నిగుండంలో పడి యుగయుగాలు సర్వనాశనం, నిత్యనాశనం కావలసిన బ్రతుకులు మనవి. మనలను లేవనెత్తి విడిపించి విమోచించి ఇటు చీకటి ప్రపంచం కానీ, తేజోలోకము కానీ మనల్ని చూసి గౌరవించేటట్టుగా యేసయ్య చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఊహించలేము అసలు. యేసు ప్రభు వారు మనకి ఎంత గొప్ప మేలు చేశాడు ఊహలకు అందదు. చాలామంది అడగగా నేను విన్నాను, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం మేలు చేశాడట. వాడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశాడా? నీకన్నా పెద్ద గుడ్డోడు నేను ఎక్కడ చూడలేదు. అసలు ఏం చెయ్యలేదు.
వీడేమనుకుంటున్నాడు, నాకు డబ్బులు లేవు, కారు లేదు, బంగళ లేదు కనుక దేవుడు ఏం చేయలేదు అనుకుంటున్నాడు. కొద్ది రోజులాగు పంచభూతాలు గతించిపోతాయి, వాడుకున్న కారు ఇల్లు కూడా గతించిపోతుంది. నువ్వు మాత్రం రాజభవనంలో యుగ యుగాలు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు కారు కాదు, గ్రహాంతరయానాలు చేసే అగ్ని గుర్రములు లాగే అగ్ని రథములు నీ ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏం చేయలేదా మనకు? చాలా తప్పు. ఆ మాట ఎప్పుడు మాట్లాడొద్దు. దేవుడు క్రీస్తు యేసునందు నీకు చేసిన మేలు విశ్వంలో దేవదూతలకైనా అంత గొప్ప ఉపకారం ఆయన చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రాగి తిని యెహోవా నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. రుచి చూచి ఎరిగి తిని యెహోవా కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తము. శ్రాయించి నీ ధన్యుడనైతిని. సాక్షాత్తునా శ్రాయించి నీ ధన్యుడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. ఎఫెసీ 1:3 చెప్పాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన, చెప్పండి చెప్పండి చదవండి. ఎఫెసీ 1:3. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన. ఏ విషయాలలో? పరలోక విషయాలు. ప్రతి ఆశీర్వాదం. దేవుడు మాకు ఏం చేశాడు అన్నోళ్ళకి ఈ వచనం చూపించాడు. ఏం చేశాడంటే ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏది కనబడదే? అదే గుడిసె, అదే పాక, ఏది ఏమిచ్చాడు? ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు ఎక్కడుంది అంటే పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ జన్మ హక్కు. పరలోక బ్యాంకులో ఉంది నీ అకౌంట్. అక్కడ పోయి డ్రా చేసుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వంలో మనకంటే ధనవంతులు కానీ
అదృష్టవంతులు భాగ్యవంతులు కానీ లేరంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రతిరోజు దేవుణ్ణి ఆ వచనాన్ని బట్టి స్తుతించాలి. ఎఫెసీ 1:3 రోజు ఒకసారి చదువుకొని, తండ్రి నీవు నాకు క్రీస్తునందు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము కొరకు నీకు స్తోత్రము. పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేన్ని నువ్వు బిగబట్టి దాచుకొని నీ దగ్గర ఉంచుకోలేదు, అన్నీ నాకు ఇచ్చేసావు. పరలోక ఆశీర్వాదములన్నీ నావి, ఆత్మ సంబంధ దీవెనలన్నీ నావి. క్రీస్తునందు నాకు ఇచ్చిన సంపూర్ణ ఆశీర్వాదాల కొరకు నీకు స్తోత్రమని రోజు పొద్దున్నే స్తుతిస్తూ ఆ దినాన్ని ప్రారంభించండి. ఎవ్రీడే, ప్రతిరోజు నీ బ్రతుకు మహిమతో నిండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఇల్లు కట్టాలనుకున్నా, దేవుడు కట్టనివ్వట్లేదు. వేరే వాళ్ళకి కట్టించాను సుమా, నన్నేమో కట్టుకొని ఇవ్వట్లేదు. కొంచెం అలిగా, దేవుని మీద అలిగాను. అలగడం నాకు తెలుసు, నేను మనిషినే కదా, నేనేం పెద్ద సర్వసంపూర్ణుడిని కాదు, పైనుంచి ఓడిపడ్డం మెల్కీసెదెకుని కాదు. నేను ఆదాం కొడుకునే. మనుషులందరికీ ఉండే బలహీనతలు నాకు కూడా ఉంటాయి. అలిగా దేవుని మీద చాలా రోజుల కిందట. ఏం దేవుడు అయ్యా, అన్యులు, లోక సంబంధులు, నామకార్థులు అందరూ కట్టుకుంటున్నారు ఇళ్ళు, నన్ను కట్టుకొని ఇవ్వట్లేదు నువ్వు. సరే కట్టుకో, ఎక్కడ కట్టుకుంటావు అని అడిగాడు. ఎక్కడ కట్టుకుంటానంటే, నువ్వు డబ్బులు ముందు మంచి స్థలం చూసి కట్టుకుంటా. స్థలం చూస్తావులే, ఆ స్థలం ఎక్కడ చూస్తావు, ఎక్కడ ఊరికి అడిగితే ఇంకెక్కడ భూమి మీద అని చెప్పా. మరి భూమి ఉండదుగా, కడతావా ఇల్లు అని అడిగాడు. భూమి ఉండదు కదా నాయన, నీకు తెలుసు. నా రెండవ రాకడ గురించిన సత్యాన్ని ప్రపంచానికి చెప్పిన వాడివి నువ్వు. రాకడ సూచనలు జరుగుతున్నాయి, ఈ భూమే ఉండని దినాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పు, కట్టాలనుకుంటున్నావా? అప్పుడు దేవునికి సరెండర్ అయిపోయి, నీ చిత్తమై నువ్వు కట్టు అన్నప్పుడు కడతా తండ్రి. అప్పటిదాకా ఇక నాకు ఆశ లేదు, నీ ఇష్టమే. ఇక్కడ కట్టినా కట్టకపోయినా అక్కడైతే మంచి ఇల్లు కట్టుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విజయవాడ ఒక చౌదరి అంకుల్ అని ఒక ఆయన ఉండేవారు, మా కేపీహెచ్బి కాలనీలో. పెద్దవాడు, ఆయన పిల్లలు నా 7. పాస్టర్ గారు ఇల్లు కట్టలేదా ఇంకా అని అడిగాడు. కట్టాను కదా అన్నా. కట్టావు, నేను అనుకున్నాను. హలో హలో హలో. ఏంటన్నాడు అంకుల్ గారు. కట్టానండి అన్నాను. కట్టారు, నాకు తెలుసు, మీరు చాలా తెలివైన వాళ్ళండి, మీరేం కట్టకుండా ఉండరు, ముందు వెనక చూసుకుంటారు మీరు బాగా. ఎక్కడ కట్టారు చూపించలేదే అంటే,
చూపిస్తాను కానీ మీరు రాలేరండి అంత దూరం. ఎందుకు రాలేను? మన కారు ఉంది కదా, కారు వేసుకెళ్దాం అన్న. అబ్బాయి అక్కడ కారు రాదండి. ఓహో, ఫారిన్లో కట్టారా అనుకుంటానే ఉన్నాను. ఇండియాలో కాదు, అమెరికాలో కట్టుంటారు. మీకు అమెరికా దొరలు ఉంటారుగా, అక్కడ కట్టుంటారు. లేదండి, మరి ఇంకెక్కడ కట్టారు? కట్టానండి, అమెరికా కాదు, అయితే ఇండియా అన్నమాట. అన్నీ చూడాలి, వాస్తు ప్రకారం ఉందో లేదో చూడాలి కదా అని అంటాడు ఆయన. చాలాసేపు సతాయించక చెప్పాను, మీరు రాలేదండి, కష్టమండి. కారైనా విమానమైనా మీరు రాలేరు అక్కడికి. రావాలంటే నా ఇల్లు చూడాలంటే మీరు ముందు రక్షణ పొందాలని చెప్పాను. ఈ స్థితిలో ఉంటే నువ్వు అక్కడికి రాలేవు. మా ఇల్లు ఉన్నటువంటి దేశము పరిశుద్ధులుండే దేశం, అది స్వర్గరాజ్యం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అక్కడ నాకున్నంత ఇల్లు ఎవ్వడికి లేదు. అదైతే ఖాయం, పర్మనెంట్. ఇంకా మళ్ళీ అది అసలైన పర్మనెంట్. అది దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆయన సకల ఆశీర్వాదములతో మనల్ని నింపాడు. దేవునికి స్తోత్రం. నీకేది తక్కువ లేదు. నిత్య జీవము నీది, మహిమ రాజ్యము నీది, జీవ కిరీటము నీది. చిన్నమంద భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమైంది. రాజ్యమే ఇచ్చినప్పుడు నీకు సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది, నీ కింద సేవకులు ఉంటారు, అధికారం ఉంటుంది. కోట్ల మంది నిన్ను చూసి నమస్కారం చెబుతూ ఉంటారు. ఇక్కడ మనల్ని తీసి పారేశారు, కానీ రేపు పొద్దున దేవుడు వీళ్ళందరినీ, మనల్ని తీసి పారేసిన వాళ్ళందరినీ తీసి నరకంలో పారేస్తాడు. మనకు వచ్చే అవమానము కొన్ని దినాలు, ఘనత యుగ యుగాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి మనలను మనము ప్రతిష్ఠించుకొనుట అనగా ప్రత్యేకముగా ఉండుట. అసలు దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండుట అంటే అర్థం ఏంటి? 3 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. జస్ట్ మూడే 3 పరలోక నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను. దేవునికి ప్రతిష్ఠించబడుట అనగా ఏంటి? దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండుట. దేవుని కొరకు ఒకడు ప్రత్యేకించబడితే అతనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. 1-2 చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి విషయం, దేవునికి ప్రతిష్ఠించుకున్నవాడు, దేవుని కొరకు ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకం అంటే మిగతా విషయాలకు దూరం, దేవునికేమో దగ్గర. దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడంటే దేని నుండి ప్రత్యేకించుకున్నాడు? లోకము నుండి, లోక సంబంధ విషయాల నుండి తను తాను సపరేట్ చేసుకున్నాడు. లోకానికి దూరం, దేవునికి దగ్గర. అలా ఉన్నటువంటి మొట్టమొదటి భక్తుడు హనోకు. హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడంటే అర్థం ఏంటో తెలుసా? దాంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. దేవునితో నడిచాడు అనగా ఎవరిద్దరు కూడి నడవగలుగుతారో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఎవరైనా ఇద్దరు కలిసి నడవాలంటే ముందొక కార్యం జరగాలని చెప్పాడు అక్కడ. ఆమోసు 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతున్నారు. ఇప్పుడు దేవుడు హనోకు నడుస్తున్నారంటే వాళ్ళిద్దరు ఏం చేశారన్నమాట? సమ్మతించారు. వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు లేవు. దేవుని అభిప్రాయములే హనోకు అభిప్రాయములు అయిపోయినాయి. యెషయా 55:8 హనోకును గూర్చిన వాస్తవం కాదు. యెషయా 55:8లో ఏమన్నాడు దేవుడు? చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు
ఇది హనోకును గూర్చిన వాస్తవం కాదు, ఇశ్రాయేలు సమాజాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా మార్గాలు మీ మార్గాలు వేరుగా ఉన్నాయి. కానీ హనోకు దేవుని తలంపులే తన తలంపులుగా కలిగినవాడు, దేవుని మార్గాలే తన మార్గాలుగా కలిగినవాడు. సమ్మతించారు కాబట్టే ఇద్దరు కలిసి నడిచారు. ఏం చేద్దాం? ఇద్దరికి ఒకే అభిప్రాయం. ఎలా చేద్దాం? ఇద్దరికి ఒకే అభిప్రాయం. దేవునితో సమ్మతించని వాడు దేవునితో నడవలేడు. దేవునితో అభిప్రాయ భేదాలు కలిగిన వాడు దేవునితో నడవలేడు. దేవా, నువ్వు ఇలా చేసేది నాకు నచ్చలేదు, నీ పద్ధతులు నాకు నచ్చలేదు, నువ్వు నాకు న్యాయం చేయలేదు అనేవాడు దేవునితో ఎలా నడుస్తాడు? నువ్వు దేవునితో సమ్మతించి నడవగలుగుతావో లేదో చూడ్డానికి దేవుడు నిన్ను కొన్ని కష్టాల కొలిమి గుండా నడిపిస్తాడు. నీవు నడిచే కొలిమి విషయంలో కూడా నువ్వు దేవునితో సమ్మతించాలి. నీకు కొన్ని సమస్యలు తెచ్చాడు, ఆ విషయంలో దేవునితో నువ్వు సమ్మతించాలి. దేవా, నువ్వు చేసింది న్యాయము అని చెప్పగలగాలి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు మంచోడని చెప్పడం పెద్ద విషయం కాదు. పరిస్థితులన్నీ బెడిసి కొట్టినప్పుడు, తిరగబడ్డప్పుడు, అవమానకరంగా బాధాకరంగా మారిపోయినప్పుడు ఇప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడే అని నువ్వు మనస వాచ చెప్పగలిగితే నువ్వు దేవునితో నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి గాయము కొరకు దేవుని స్తుతించగలగాలి, ప్రతి అవమానము కొరకు దేవుని స్తుతించగలగాలి, ఆరాధించగలగాలి. దేవునితో నీవు సమ్మతించగలవా లేదా అని పరీక్షించడానికే నీకు రకరకాల పరిస్థితులను కల్పిస్తాడు. ఒక పరిస్థితిలో సమ్మతించగలిగిన వాడు ఇంకో పరిస్థితిలో సమ్మతించాడు. కానీ హనోకు అలా కాదు. ఇంకొక విషయం తెలుసా? ఒకప్పుడు దేవునితో సమ్మతించని వాళ్ళు కూడా తర్వాత తమ మనస్సుకు సున్నతి చేసుకొని, మనస్సుకు గాయము చేసుకొని దేవునితో సమ్మతించగలిగే అవకాశం ఉంది. హనోకు బ్రతికిన సంవత్సరాలు 365. దేవునితో నడిచిన సంవత్సరాలు 300. ఫస్ట్ 65 ఏళ్ళు దేవునితో నడవలేదు ఆయన అని అర్థము. దయచేసి ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 22. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. ఎన్ని 100 ఏళ్ళు నడిచాడు? తర్వాత చదవండి. హనోకు దినములన్నీ, ఇప్పుడు చెప్పండి, హనోకు దినాలు మొత్తం ఎన్ని? 365 ఏళ్ళు. దేవునితో నడిచింది ఎంతకాలం అంటే మరి మిగతా 65 ఏళ్ళు దేవునితో నడవలేదు. దేవునితో నడిచాడంటే దేవునితో సమ్మతించాడని ఎలా అర్థం చెప్పుకుంటున్నామో, దేవునితో నడవలేదు అన్న కాలం లోకముతో సమ్మతించాడని అర్థం. తన జీవితంలో మొదట 65 ఏళ్ళు లోకముతో ఏకీభవించి నడిచాడు. తర్వాత మారు మనస్సు పొందాడు. లోకముతో కాదు, నేను సృష్టికర్తతో ఏకీభవించాలని గ్రహింపు వచ్చేటప్పటికి 65 ఏళ్ళు నిండినాయి. ఆ తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పుట్టుకతో ఎవరు భక్తులు గారు, ఎవరు పరిశుద్ధులు గారండి. అందరం భక్తిహీనులము, అపవిత్రులమే. ఒకప్పుడు లోకముతో సమ్మతించిన హనోకు 65 ఏళ్ల వయసు వచ్చాక దేవునితో సమ్మతించగలిగితే అంత గొప్ప మార్పు నీలో నాలో కూడా రావడం సాధ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునితో సమ్మతించిన వాడు హనోకు. దేవునికి ప్రత్యేకితుడు అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయములోనూ నేను దేవునితో మాత్రమే ఏకీభవిస్తాను. నాకు బంధువులు కాదు, నా కులము కాదు, నా మతం కాదు, నా ఊరి పెద్దలు కాదు, ఎవరు కాదు, ఎవరు ముఖ్యం కాదు. నాకు దేవుడు ముఖ్యం. దేవుడు ఏం చెబుతున్నాడో దానికి నేను లోబడతాను. ఊరందరూ వచ్చి చెప్పినా నేను వినను, దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాంటి వాళ్ళే దేవునితో నడవగలుగుతారు. నడిచే వాళ్ళని, దేవునితో నడిచే వాళ్ళని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి హనోకు ముంగురుతు. హనోకు ఒక సాదృశ్యం. దేవునితో నడిచి 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 వెళ్ళిపోయాడు. అలాగే నిన్ను నన్ను కూడా యేసయ్య తీసుకుపోతాడు కదా. నేనుండు స్థలములో మీరుండు లాగున మిమ్మును వచ్చి మరలా తీసుకొని, హనోకును దేవుడు తీసుకొని పోయెను. యేసు ప్రభు వారు మనందరినీ తీసుకొని పోవును. ఇది మన విశ్వాసం. హనోకును తీసుకెళ్ళాడు, మనల్ని తీసుకెళ్తాడు. కానీ ముందు మనం హనోకులాగా ఉండాలి కదా. లోకంతో సమ్మతించి జీవించామనుకోండి, ఎత్తబడేది లేదు, ఏం లేదు. చాలామంది యేసయ్య వస్తాడు 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 ఆశ పెట్టుకున్నారు, కానీ వీడు నడిచేది మాత్రం లోకంతో కలిసి నడుస్తున్నాడు. అలాంటి వాళ్ళు తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్త. ఆత్మవంచన. ఇరుగు పొరుగు వాళ్ళను మోసం చేసేవాడు దుర్మార్గుడు, కానీ తన్ను తానే మోసం చేసుకునేవాడు బుద్ధిహీనుడు. వాడు ఎవరినో మోసం చేస్తున్నాడంటే ఏదో లాభం కొరకు. నిన్నుడివో మోసం చేసుకోవడం ఏంటి? ఏమి లాభం కొరకు? నిత్య నాశనం కొరకే ఆ పని నువ్వు చేస్తున్నావు అన్నమాట. ఆ కేటగిరీలో మనం ఎవరు ఉండొద్దు. లోకంతో నడుస్తూ నేను ఎత్తబడతాను, లోకులను సంతోషపెడుతూ నేను ఎత్తబడతానని కలలు కనొద్దు. నీ కలలు కలలుగానే మిగిలిపోతే నిజాలు కావు. దేవునితో ఏకీభవించుట, అది దేవుని కొరకు ప్రతిష్ఠితులు అగుట. దేవుని స్తోత్రం. అంతేకాదు గలతీ పత్రిక 1:10 చూడండి దయచేసి. గలతీ 1:10. నేను మనుష్యుల దయను సంపాదించుకున్న జూచుచున్నానా? మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ నీ మనుష్యులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాక పోతున్నా. అంటే క్రీస్తు దాసుడు కావాలంటే, క్రీస్తు దాసురాలుగా మనం ఉండాలంటే మనకు తీర్మానం ఉండాలి. దేవుణ్ణి మాత్రమే సంతోషపెడతాను. కొంతమంది మనుషుల్ని, దేవుణ్ణి, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తారు. అంతకన్నా బుద్ధిహీనమైన ప్రయత్నం ఇంకోటి లేదు. రెండు మనం చేయలేము. దేవుణ్ణైనా సంతోషపెట్టాలి, లేదా లోకాన్నైనా సంతోషపెట్టాలి. ఇద్దరిని ఎలా సంతోషపెడతావు నువ్వు? అది కలలో కూడా జరగదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ
మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. 2 పడవలు పెట్టి ఒక పడవలో ఒక కాలు, ఇంకో పడవలో ఇంకో కాలు పెట్టి చేసి ప్రయాణం మీరు ట్రై చేసి చూడండి. ఈ పడవ ఇట్టెళ్ళి పోతుంది, ఆ పడవ అట్టెళ్ళి పోతుంది, మనం లేకపోతాం. మనం దేవుని బిడ్డలో పెట్టి ఈ లోకాన్ని మెప్పించే ప్రయత్నం మనం చేయొద్దు. దేవుని లేకపోతే లేదు. మన ఉద్దేశం మాత్రం, మన భావం మాత్రం నన్ను సృష్టించి, రక్షించి, పోషించి ఇప్పటిదాకా నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు, నిజమైన దేవుడికి నేను సంతోషకరంగా బ్రతకాలంటే మిగతా వాళ్ళు సంతోషపడితే సంతోషం, సంతోషపడకపోయినా మనకి నష్టం లేదు. ఇష్టం బాగుంది, నా పద్ధతి మీకు నచ్చితే ఉండండి, లేకపోతే దగ్గరలో బాగా చూసుకొని కూర్చోండి, నాకు సంబంధం లేదు, నాకు దేవుడు సంతోషించడమే కావాలి అని ప్రకటించాలంటే దేవుని దేవునికి ప్రతిష్ఠితులు అంటే దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టడానికి, దేవునితోనే సమ్మతిస్తారు తప్ప లోకంతో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ధ్యానం చేసుకోండి. దయచేసి యోహాను సువార్త 17 అదొక్క మాట చదువు ముగించారు. 17 చదవండి దయచేసి. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఇంకొక రకమైన ప్రతిష్ఠ. సత్యమందు వారిని కొంచెం పెద్ద మర్మమేమి కాదు, సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేశాను. దేవునికి ప్రతిష్ఠితులు అంటే దేవుని కొరకు మాత్రమే ప్రత్యేకించబడి, సత్యమందు ప్రతిష్ఠితులు అంటే వీరి బ్రతుకు ఒకటే ఉద్దేశం ఉంది. సత్యాన్ని నేను నేర్చుకోవాలి, సత్యాన్ని అందరికీ నేర్పించాలి, సత్యానికి నేను ఒక స్తంభమై నిలబడాలి. పిలిపించిన భోజనం చేసిన సత్యం కొరకే సత్యమును నిలబెట్టడమే నా జీవితంలో ఏకైక. ఇది వేరేది డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, అది నా ఉద్దేశం. దేవుడిస్తే ఇవ్వను, నేను సత్యం కొరకు ప్రతిష్ఠించాను. దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం సత్యం కొరకు ఉపయోగపడుతుంది. దేవుడు నన్ను పేదవాడిని చేస్తే పేదరికంతో కూడా నేను దేవుని సత్యాన్ని నిలబెడతాను. దేవుని దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం ద్వారా నేను సత్యాన్ని నిలబెడతాను. ఆరోగ్యం ఇవ్వకపోతే నాకు జబ్బు చేసినా సరే జబ్బు ద్వారా దేవుని సత్యాన్ని నిలబెడతాను. సత్యము కొరకు నేను ప్రతిష్ఠితాను అనే ప్రతి విశ్వాసాన్ని దేవుని యాజకులు ప్రతిష్ఠించుకోవాలి, మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని కొరకును దేవుని సత్యము కొరకు మనం ప్రతిష్ఠించుకున్నాం. నేను మాత్రం ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇప్పటి నుండి కొత్త ప్రసంగాలు చేయడానికి ప్రతిష్ఠించుకున్నాను. ఎందుకంటే మరి 2024లో మీరు మాట ఏకీభవించారు కాబట్టి ఇప్పుడు సమయం చాలా దాటిపోయింది. మళ్ళీ ఇంకోసారి త్వరలో వస్తాను. జయరాజు గారు ఇప్పుడు అడిగారు, ఇక్కడ మీటింగ్ పెట్టాలన్నా సభ్యులు టైం ఇస్తాను, డబ్బులు అని చెప్పారు. అది గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ తొందరలో వస్తాను. అంటే మీరు ఏకీ చూస్తున్నాము. మనందరం దేవుని సత్యమును భూ ప్రపంచమంతా చాటించాలి అనే మహత్ కార్యక్రమంలో మనందరం ఏకీభవించి ప్రతిష్ఠించుకుందాం. అప్పుడే ఈ ఆలయ ప్రతిష్టకి ఏమైనా అర్థం పడుతుంది. ఆలయాన్ని ప్రతిష్ఠించాము, సత్యం కొరకు మనం ఏం చేయమనుకోండి, ఇక మరి ఎందుకు ఆ గోడలు ఏం చేసుకో. ఏసై వచ్చినప్పుడు గోడలు ఎత్తపడతాయి. ఏం చేసావు రాని పైకి ఏం చేసావంటే నేను మంచి గుడి కట్టాను. గుడి ఎక్కడుంది? సీతారాంపురం. అవును, ఏది సీతారాంపురం? ఏది చూపించాను? భూగ్రహం ఉన్నటువంటి ఆ స్థలం ఖాళీగా ఉంది. భూమి సీతారాంపురం ఎక్కడ, గోడలు ఎక్కడ, గుడి ఎక్కడ. అలా కాకుండా మనం సత్యము కొరకు ప్రతిష్ఠితులమైన బ్రతుకుతూ నువ్వేం చేసావురా అని అడిగినా ఇదిగో నీ సేవా ఫలం ఆయన చూపిస్తాం. దేవుని స్తోత్రం. ఆ గురి గారికి మనం బ్రతకాలి. నాకు అదే నా ఆరోగ్య రహస్యం.
నా ఏ దెబ్బ తగిలినా తొందర కోలుకుంటాను. ఎందుకంటే సత్యాన్ని నిలబెట్టాలి, అసత్యాన్ని ప్రకటించి వేయాలని కసి ఉంది చూసారు. ఆ కసే మనకు కావాలి. సత్యం కొరకు ప్రతిష్ఠితులమాట దేవుడు మనల్ని నిత్యత్వం అంత ఐశ్వర్యవంతులుగా రండి మనం ప్రార్థన చేస్తాం. అందరం కూడా దేవుని వాక్యమును మనస్సులో నెమరు వేస్తూ మన రెండు చేతులు ఆకాశంలోకి పైకెత్తి ప్రారంభించారా. గొప్ప దేవా యేసు క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించినందుకు ఈ భూలోక ప్రజల్లో వందల కోట్ల మంది ఉంటుండగా నన్నొక్కడిని దేవునికి ప్రతిష్ఠితులుగా ఉండటానికి పిలిచినందుకు నేను దేవునికి ప్రతిష్ఠితున్నాను. స్వర్గరాజ్య పౌరులు, అదృశ్య ప్రపంచ పౌరులందరి మనస్సులలో నాకొక గౌరవ స్థానం ఉంటుంది అని తెలియపరుచినందుకు భగవాను బలపడు మనోకులాన్ని అనూపు జీవితంలో మొదటి 65 ఏళ్ళు వేస్ట్గా గడిచిపోయింది. లోకంతో ఏకీభవించిన కాలంలో గడిచింది. అనూపు జీవితంలో 2 దశలు ఉన్నాయి. ఆ 2వ దశలోనికి మనం ఇప్పుడు రావాలి. దేవునితో ఏకీభవించే దశ, దేవునితో సమ్మతించే స్థితిలోనికి మనతో రావాలి. ప్రభా నీతో సమ్మతించి, నీతో ఏకీభవించి, నీతో నడిచి, నీ రాకతో ఎత్తబడడానికి నా నాయకత్వం సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయాలి. సత్యం నిలబెట్టడానికి, సత్యాన్ని లోకమంతగా తెలియపరచడానికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను. నాకు రెండవ ఉద్దేశం లేదు, నాకు రెండవ జీవితాశయం లేదు. నీ సత్యం కొరకు నేను ఉపయోగపడాలి. ప్రభానికి వందనాలు 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 వందనాలు. ఇచ్చిన ఉన్నతమైన పిలుపు కొరకు స్తోత్రం ప్రభావాన్ని మనందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా ప్రేమ కలిగిన మా మహాపురుషుడు తండ్రి జీవాధిపతి మా దేవాన్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి మా జీవప్రదాత, మాకు జీవమైన దేవా, జ్ఞానప్రదాత, మాకు జ్ఞానమయున్న దేవా, వాక్యమైన దేవానికి వందనాలు. వాక్య స్వరూపిగా వచ్చి మా గుండెలను తాకినందుకు మా గుండె మందిరాన్ని ప్రదర్శించుకున్నాం. మమ్మల్ని మేము కూడా ప్రదర్శించుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకు మమ్మల్ని మేము సరైన కారణాల కొరకు ప్రదర్శించుకోకపోతే ప్రదర్శించే భౌతిక వస్తువుల చేత ఏమి ప్రయోజనం లేదు అని మీరు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు హెచ్చరిక పొందడం మాకు సహాయం చేయండి. హనోకువలే మాలో ఎవరెవరికి మారు మనసు అవసరమో వారికి మారు మనసు నీ కొరకు జీవిస్తానని మమ్మల్ని నూతన తీర్మానంతో నీకు అప్పగించుకుంటున్నాను. ఈ సంఘమును మందిరమును దీవించండి. మందిరాన్ని మహిమ మేఘముతో నింపి ఆవరించండి. ఈ సంఘం అనేక ఇతర సంఘములకు తల్లి సంఘములకు సహాయం చేయండి. ఈ స్థలమంతా యొక్క జీవజలములు పారనివ్వండి. వేల మంది లక్షల మంది రక్షణ పొందడానికి ఇక్కడి నుంచి పరమైన జీవాన్ని మీరు ప్రారంభించి అత్యవసర కార్యక్రమాలతో ఉన్నాము. మీ కృపలో ఎవరికై నీ కొరికే కదా నాయన మమ్మల్ని క్షేమంగా నడిపించండి. హైదరాబాద్ ఇంతకన్నా అధిక సంతోషం ఉంది. మళ్ళీ
కొందరిలో మేము కలిసి మధురమైన వాక్యాన్ని మళ్ళీ ధ్యానించబడదు. ఈ సమయం మంది స్థలం మంది ఉన్న ప్రతి ఒక్కరి శరీరమును ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నారు. ప్రతి వారి ఆత్మను ముట్టి బలపరిచి అభిషేకం, ప్రతి వారి ఆర్థిక స్థితిని ముట్టి ప్రతి వారిని సంపన్నులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేసి ప్రతి ఒక్కరి ఐశ్వర్యం ప్రపంచాన్ని సువార్తలో నింపడానికి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము నీ కృపగా ప్రయాణ కృపలు యేసు పరిశుద్ధ నామములోని స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమని సర్వ జగత్ రక్షకుడని సునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దేవీయ మనోహర సహవాసమును ఆ దేవుడు అందించు సమయోచిత సహాయం చేరువచ్చిన మనకందరకు భూలోకమున సకల భక్తులు సీతారాంపురంలో అగాపి సంపూర్ణ సువార్త సంఘములకు నూతనంగా ప్రతిష్ఠించబడిన సంఘ సమాజ ప్రార్థనా మందిరములకు సదాకాలము దేవుని చిత్తానుసారమైన సేవలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.